అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్, విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే దూరంగా ఉన్నటువంటి అంటే మీకు దూరమైనటువంటి మీ పర్సన్స్కి మీకు రీయూనియన్ ఉందా లేదా అన్నట్లు. పర్సన్స్ అంటే ఇక్కడ ఎవరైనా కావచ్చు. విడిపోయినటువంటి దూరంగా ఉన్నటువంటి మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఉందా లేదా అంటే ఒకే ఊరిలో ఉండి ఒకే కాలనీలో ఉండి అట్లా మాట్లాడుకునేటువంటి చుట్టుపక్కల వాళ్ళకి మీకు కూడా కలుస్తారా లేదా అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఇన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్కి మా వీవర్స్కి రీయూనియన్ ఉందా లేదా చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీరు కూడా అనుకోండి, మీకు రీయూనియన్ కావాలనుకున్నటువంటి పర్సన్స్ ఎనర్జీస్ను మీరు ఒకసారి అనుకోండి. వాళ్ళవి కూడా కనెక్ట్ అవుతాయి. ఎవరివి కనెక్ట్ అవుతున్నాయో కానీ కార్డ్స్ అయితే ఎగిరిగిరి అయితే పడతా ఉన్నాయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, ఏంజెల్స్. దూరంగా ఉన్నటువంటి మా పర్సన్స్ యొక్క రీయూనియన్ వాళ్ళకి ఓకే అండి. మనం రోజులకు ఒక లలిత సహస్రనామం తీసుకుందాము ఇప్పుడు. సారీ అండి, నేను చిన్మయి నమః అని చెప్పేసి ఇక్కడ మార్నింగ్ పంచబ్రహ్మ స్వరూపిణి అమ్మవారిది పాడాను. ఓకే అండి. ఓం ఐం హ్రీం శ్రీం చిన్మయి నమః అనేటువంటి నామానికి ఇప్పుడు మనము పాడుకుందామండి. సమస్త విశ్వములో జీవరాశులన్నిటిలో అణువణువులోనూ చైతన్య స్వరూపినిగా స్థిరమై నిలిచి ఈ జగతిని నడిపించే జగన్మాత లలితాంబిక చిన్మయీ రూపము. జీవులలోన ఈ ప్రపంచములోన నీ చైతన్యమే లేకపోయినట్లయితే ఈ ప్రపంచమంతా కదలికలేని స్థాన రూపమే కదా ఓ జగదీశ్వరి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములు విజ్ఞానమయ, ఆనందమయ కతీతముగా ఉన్న ఆత్మరూపములో పరంజ్యోతి స్వరూపమై వెలుగుచున్న మాతయే శరణు మీకందరికీ. చూసారండి, అన్నమయ కోశంగా, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములకు అతీతముగా ఆత్మరూపములో ఉన్న పరంజ్యోతి స్వరూపమై వెలుగుచున్న మాతకి ఇదే శరణు అని చెప్పేసి మనము ఈ నామంలో చిన్మయి రూపానికి తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం కార్డ్స్ అయితే సెఫల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇంతకుముందుకి మళ్ళొకసారి చేద్దాము. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి చాలా రోజుల నుంచి కలవకుండా ఉంటే గన వాళ్ళు ఇన్ ది ఫ్యూచర్లో కలుస్తారా లేదా అనేటువంటిది నేను తీసుకుంటున్నానండి. కంటెంట్ మీకు కూడా నచ్చుతుందేమో, ట్రై చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్ వెంట వెంట వచ్చాయండి. ఒకటి తీస్తుంటే ఒకటికి హార్ట్ బ్రేక్. 3 ఆఫ్ స్వార్డ్స్, 2 వచ్చాయండి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, నైన్ ఆఫ్ వాండ్స్. ఓకే అండి. 4 ఆఫ్ స్వార్డ్స్, 9 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ స్వార్డ్స్, ద చారియట్, ద ఎంపరర్, 2 of cups,
ఏంటండి ఎనర్జీసు? పెటికల్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు చూద్దామండి, రీడింగ్లోకి వెళ్దాము. ఒకసారి రీడింగ్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ టెంపుల్స్ యొక్క డెవలప్మెంట్ గురించి ఈ ఛానల్ ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్లోకి వెళ్దాం మనము. మీ పర్సన్స్ మీ దగ్గర రీయూనియన్ ఉందా లేదా అని అంటే, అబ్బాబు వాళ్ళు చాలా సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మీ దగ్గర రీయూనియన్ అయితే ఉంది అని చెప్తున్నారు. ఇగో ఇలాంటి సిచ్యువేషన్లో బందీగా ఉన్నారు. మళ్ళీ రాత్రిళ్ళు వాళ్ళు కట్టి పడేసినట్లు మీ గురించి ఆలోచనలు, ఒకటే ఓవర్ థింకింగ్, లేట్ నైట్ థాట్స్ మీ గురించే ఉన్నాయి. మీరు కల్లోకి వెళ్ళడము, మీ గురించి ఆలోచిస్తూ నిద్రించడము, అలా 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 జరిగిపోతూ ఉందండి. వాళ్ళైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మీ గురించి చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. మీ దగ్గరికి ఎట్లా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు విధాలుగా ఆలోచనలు చేస్తున్నారండి. లేట్ అయ్యింది మీకు వీడియో, నేను తొందరగా పెట్టేస్తానండి. వాళ్ళైతే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మీ పర్సన్స్ అయితే అంటే అన్హెల్తీ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారు, లేకుంటే ఇంకా మానసికంగా కూడా బాధపడుతూ ఉన్నారండి. మీ గురించి అయితే 24/7 మీ గురించి ఆలోచిస్తూ, చూస్తూ, తెలుసుకుంటూ, మీ గురించి ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ ఎలా ఉన్నారు, ఎలా అంటే వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారా, తిన్నారా, పడుకున్నారా, లేకుంటే నా గురించి బాధపడుతున్నారా, నా గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా, మీరు ఎలా అయితే ఈ రీడింగ్ చూసి మీరు తెలుసుకుంటున్నారో వాళ్ళు కూడా ఇలాంటి రీడింగ్లో ఏవో ఒకటి తెలుసుకొని మీ గురించి అయితే వాళ్ళైతే తెలుసుకోవడం అయితే జరిగిందండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ అయితే చాలా హుషారు పర్సన్స్. వాళ్ళ ముందర ఒక యాక్షన్ చేస్తుండ్రు, తర్వాత ఒక యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళ నిజతత్వం అనేది మీ పర్సన్కి తెలిసి వచ్చిందండి. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకో విధంగా వాళ్ళొక శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మాట వినకపోతే మీ పర్సన్స్ని ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా, సాడిస్ట్ పర్సన్ లాగా చేస్తున్నారు అన్నట్లు. ఏంది నేను చెప్పినట్లు వింటలేరు, మీ మైండ్ అంతా ఎక్కడుంది, నా దగ్గర లేదు, అట్లా అంటే సపోజ్కి చెప్తున్నానండి. అలా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు అయితే అట్లా ఉంది. వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి మీ నుంచి వెళ్ళిన ప్లేస్లో, మీ నుంచి దూరంగా వెళ్తే ఆ ప్లేస్లో ఇవన్నీ ఉంటాయి, ఆ వ్యక్తులతో ఇవన్నీ ఉంటాయి. అంటే 9 of Cups అంటే అన్నీ, అంటే డబ్బు కానీ, లైఫ్ కానీ, సెటిల్మెంట్ కానీ, జాబ్ కానీ, ఇవన్నీ ప్రేమ కానీ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి వెళ్ళారు. కానీ అక్కడైతే ఏవీ లేవు. కాకపోతే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అన్న, చేయాలి అన్న ముందు అయితే మనీ కావాలి అని చెప్పేసి మనీ మైండెడ్ పర్సన్గా మారిపోయారు వాళ్ళు. ఇవన్నీ కాదు, ముందు మనీ ఇంత చేతిలో ఉంటే నేను పోయి ఏవైనా మాట్లాడడానికి వస్తుంది అని చెప్పేసి ప్రస్తుతం అయితే మనీ మైండెడ్గా ఉన్నారు. ఫ్యూచర్లో మీదైతే ప్రేమ ఇట్లా పొంగిపోతుంది. మీ గురించి ఆలోచించినప్పుడల్లా వాళ్ళకి మీ మీద ప్రేమ పొంగిపోతూ ఉంటుంది. మీకు ఒక కప్ ఆఫర్ తీసుకొని, అంటే న్యూ పర్సన్ అన్నా రావచ్చు మీ లైఫ్లోకి, లేకుంటే మీ పర్సనే మీకు న్యూ పర్సన్గా చేంజ్ అయ్యి ఇంతకు ముందుకులాగా కాకుండా ఇప్పుడు ఒక ప్రేమగా మాట్లాడేటువంటి పర్సన్గా మారి మీ ముందుకి రాబోతున్నారండి. మీరు హ్యాపీగా రీయూనియన్ ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రీయూనియన్ ఉంది, మీకు కంపల్సరీ మీరు కలవబోతున్నారు. అక్కడ భారంగా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. తప్పకుండా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలవబోతున్నారు అని చెప్పేసి యూనివర్స్ మనకు మంచి రీడింగ్ ఇచ్చిందండి ఎండింగ్ వరకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్లు చేస్తున్న వాళ్ళకి, ఆ చేతితో ఇట్లా లైక్ చేస్తున్నారు కదా, మీరు చేసేటువంటి కార్యక్రమాలలో మీరంతా ముందుండాలి. మీరు ఏదైనా సంతకం చేస్తే ఆ పని త్వరగా కావాలని మీరు
పట్టిందల్లా బంగారంగా ఉండాలని చెప్పేసి నా ఛానల్లో కూడా మీరు లైక్లు చేస్తున్నందుకు నా ఛానల్ కూడా బంగారంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన మధ్య అమ్మవారు ఉంది కదా, లలిత అమ్మవారు, మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ డోంట్ స్టాప్ అంట. మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో అది ఆపొద్దు అంటే మంచివే అండి, చెరువు అని కాదు. మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మీకు సజెషన్ అండి. ప్రశాంతంగా ఉండండి. ఆస్క్ యువర్ ఏంజల్స్ని అడగండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే అన్నట్లు. మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో, లేకుంటే దేని గురించి అయితే కాదు, కూడదు, వాళ్ళు రారు మా లైఫ్లోకి అని అనుకుంటున్నారో అది కాదు, అది మీ ఆలోచన తప్పు అని చెప్పేసి యూనివర్స్ మీకు అంటుంది. ఆపర్చునిటీసు చాలా వస్తాయి. మీరు అన్లక్కీ పర్సన్గా అట్లా అనుకుంటే, మీరు తప్పుగా ఆలోచిస్తే అవి కావేమో ఆ పనులని ఇట్లా ఆలోచిస్తే అది కాదండి. మీ లైఫ్లోకి ఎన్నో ఆపర్చునిటీస్, పర్సన్స్ కానీ అండ్ అవకాశాలు కానీ మీ లైఫ్లోకి రాబోతున్నాయండి. పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట. ఎస్, పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే. మీరు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీ లైఫ్ అంతా చేంజ్ కాబోతుంది. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్పేసి ఏంజల్ గైడెన్స్ అండి. తప్పకుండా అండి మీరు చేసేటువంటి పని మంచి పని అలాగే చేసుకుంటూ వెళ్ళండి. ఆపర్చునిటీస్ చాలా వస్తాయని చెప్పేసి యూనివర్స్ గైడెన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రీయూనియన్ అవుతున్నటువంటి మీ పర్సన్స్ లెటర్స్ ఏముండవో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి రీయూనియన్ ఎవరెవరు కాబోతున్నారు. ఓకే అండి, ఈ లెటర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రీయూనియన్ కాబోతున్నారు. కే అండి, ఫస్ట్ కే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టీ, వి, ఎం, జే, ఈ, సి, బి, ఎన్, సి, ఎఫ్, బి, ఐ, జెడ్. ఓకే, ఇక్కడ పడింది డి అండి, ఇందులోనే ఎగిరిపడింది. వీళ్ళు మీ లైఫ్లోకి రీయూనియన్ కాబోతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అమ్మవారి ఆశీస్సులు మీకు సదా ఎల్లవేళలా ఉండును గాక.